తిండి దొంగ చిచ్చుకాకి. సూర్యుడు నడినెత్తికి వస్తున్నాడు. కాని చిచ్చుకాకి ఇంటి తలుపులు ఇంకా మూసే ఉన్నాయి. లోపల నుండి గురక శబ్దాలు వినిపిస్తున్నాయి. కాసేపటికి చిన్నుకాకి నిద్రలేచి ఆకలితో, అమ్మో అమ్మో, లే అమ్మో, పొట్టలో ఎలుకలు కబడ్డీ ఆడుతున్నాయి, టైం 9 అయ్యింది, టిఫిన్ పెట్టవా? చిచ్చుకాకి నిద్రల నుండి కళ్ళు తెరవకుండానే ఆవలిస్తూ, ఒరే చిన్నగా, పొద్దున్నే ఎందుకురా అంత గోల? ఎలుకలు కబడ్డీ ఆడుతుంటే వాటిని క్రికెట్ ఆడుకోమని చెప్పు. నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకు. ఈ రోజు నాకు రెస్ట్ డే. అమ్మో, నిన్న కూడా రెస్ట్ డే అన్నావు, మొన్న కూడా రెస్ట్ డే అన్నావు. మరి వంట ఎవరు చేస్తారు? నాన్న ఎలాగో క్యాంప్కి వెళ్ళారు, మనమే వండుకోవాలి కదా. చిచ్చుకాకి లేచి కూర్చొని కడుపు రుద్దుకుంటూ, వంట ఆ మాట వింటేనే నాకు జ్వరం వస్తోందిరా. స్టవ్ వెలిగించాలి, గరిటె తిప్పాలి, చెమటలు కక్కాలి. అబ్బో, చాలా కష్టం. మనకంత సీన్ లేదు. మరి ఆకలి సంగతి ఏంటి? నేను మళ్ళీ తుని ఆంటీని అడగనా? నారమయ్య, అడక్కంటే పరువు పోతుంది. తెలివిగా మేనేజ్ చెయ్యాలి. ఉండు, నా ముక్కుకి ఏదో వాసన తగులుతుంది. చిచ్చుకాకి తన ముక్కును గాలిలో పెట్టి గట్టిగా పీల్చింది. గుమగుమలాడే మసాలా వాసన ఆమె నాసికారంధ్రాలను తాకింది. చిచ్చుకాకి కళ్ళు విప్పార్చి, ఆహా, ఇది మామూలు వాసన కాదురా చిన్నగా. ఇది తోనే పిచ్చుక ఇంటి నుండి వస్తున్న అల్లం గారెల వాసన. పద పద, ముఖం కడుక్కోవడం తర్వాత ముందు గారెలు ముఖ్యం. అమ్మో, పిలవకుండా వెళ్తే బాగుంటుందో? పిలిస్తే వెళ్తే అతిథి అంటారు, పిలవకుండా వెళ్తే సర్ప్రైజ్ విజిట్ అంటారు. మనది సర్ప్రైజ్ విజిట్ రా. రా. తుని పిచ్చుక ఇల్లు. తుని పిచ్చుక వేడివేడి గారెలు వండుతోంది. బుజ్జి పిచ్చుక పక్కనే కూర్చొని లొట్టలేస్తోంది. మొదటి గారె నాకే కదా, చట్నీ ఎక్కువ వెయ్యి. ఉండి బుజ్జి, దేవుడికి పెట్టిన తర్వాతే తినాలి. ఆగు, ఎవరో వస్తున్నట్టున్నారు. అంతలో చిచ్చుకాకి, చిన్నుకాకి హడావడిగా లోపలికొచ్చారు. చిచ్చుకాకి నటిస్తూ, ఆహా తుని, ఎంత పని చేశావు, ఎంత ఘోరం చేశావు? తుని పిచ్చుక కంగారుగా, ఏమైంది చిచ్చు? ఏం చేశాను? గారెలు మాడిపోయాయా? గారెలు కాదు, నా గుండె మాడిపోయింది. రాత్రి నాకు ఒక భయంకరమైన కల వచ్చింది తుని. ఆ కలలో నువ్వు చేసిన గారెలు తిని బుజ్జికి కడుపు నొప్పి వచ్చిందట. అందుకే ఆ గండం తప్పించడానికని పరిగెత్తుకుంటూ వచ్చాను. ఈ గారెలు సేఫా కాదానని టెస్ట్ చేయాలి. బుజ్జి పిచ్చుక అనుమానంగా, అత్త, ఇది నీ ప్లాన్ లో ఉంది. నాకు కడుపు నొప్పి రాదు, ఏమీ రాదు. నువ్వు తినడానికి వచ్చావు కదా. చచ్చా, చిన్న పిల్లవి, నీకేం తెలుసు? ఇది పెద్దల విషయం. తుని, ఓ 4 గారెలు ఎట్టుపడాయి, నేను చిన్న టేస్ట్ చేసి చెప్తాం. ఒకవేళ మాకేం కాకపోతే అప్పుడు బుజ్జి తినచ్చు. చూసావా, మీకోసం మా ప్రాణాలను కూడా రిస్క్ చేస్తున్నాం. తుని పిచ్చుక నవ్వుతూ, నీ ఆకలి నాటకాలు నాకు తెలియవా చిచ్చు? సరేలే, ఎలాగో చేశాను కదా, కూర్చోండి. అమ్మయ్య, బతికించావు. చిన్న ప్లేట్ తీసుకురా, చట్నీ వెయ్యితోనే ఇంకొంచెం వెయ్యి. చిచ్చుకాకి, చిన్నుకాకి కలిసి ప్లేట్ నిండా గారెలు వేయించుకుని క్షణాల్లో ఖాళీ చేశారు. బుజ్జి పిచ్చుక నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయింది. చిచ్చుకాకి తేల్చుతూ, అమ్మయ్య తని, గారెలు బాగున్నాయి కానీ ఉప్పు కొంచెం తక్కువైంది. ఇంకోసారి చేసినప్పుడు చూసుకో. సరే, మేం వెళ్తాం. వాకింగ్కి వెళ్ళాలి. వాకింగ్ అట్ట? 10 గారెలు తిన్నాక వాకింగ్ చేస్తే ఏం లాభం? తిన్నది అరగాలి కదా తల్లి, అందుకే వాకింగ్. పదరా చిన్నగా. అక్కడి నుండి బయటికి రాగానే, అమ్మో, కడుపు నిండింది కానీ ఏదైనా స్వీట్ ఉంటే బాగుండు. కరెక్ట్ గా చెప్పావరా చిన్నగా. కారం తిన్నాక స్వీట్ తినకపోతే అది అవమానం. ఆ పక్కింటి చోటు చిలుక గార్డెన్ లో జామకాయలు, మామిడికాయలు పండినట్టున్నాయి. పద. చోటు చిలుక ఇల్లు. చోటు చిలుక తన కొడుకు బన్ను చిలుకతో కలిసి చెట్టు మీద కూర్చొని జామకాయలు కోస్తుంది. పన్ను, ఈ కాయలు చాలా తీయగా ఉన్నాయి, మనం సాయంత్రం జ్యూస్ చేసుకుందాం. అంతలో చిచ్చుకాకి కింద నుండి అరుస్తోంది. చోట, చోట దిగ కిందకే, ఎమర్జెన్సీ. చోటు చిలుక భయపడి కిందకు దిగి, ఏమైంది చిచ్చు? ఏంటో కంగారు? నువ్వు ఆ జామకాయలు తినలేదు కదా, చెప్పవే త్వరగా. ఇంకా లేదు, ఇప్పుడే కోసం. ఎందుకు? అమ్మయ్య, బతికావు. ఇప్పుడే వార్తల్లో చెప్పారు, ఈ మధ్య జామకాయల్లో ఒక కొత్త రకం పురుగు వస్తుందట. అది తింటే గొంతు పడిపోతుందట. పాటలు పాడలేరు, మాట్లాడలేరు. నిజమా? అంటే మరి ఇప్పుడేం చేయాలి? భయపడకరా పన్నుగా, నేనున్నానుగా. నేను ఒక స్పెషల్ కోర్స్ చేశాను, ఫ్రూట్ ఇన్స్పెక్టర్ని నేను. ఆ కాయల్ని ఏటివ్వండి,
నేను ఒక్కొక్కటి కొరికి చూసి అందులో పురుగు ఉందా లేదా చెప్తాను. బాగున్నవి మీకిస్తాను, పాడైపోయినవి నేను పాడేస్తాను. అవునా? సరే చిచ్చు, నువ్వు మా కోసం ఎంత సాయం చేస్తున్నావా? పొరుగు వాళ్ళం కదా చోటు, ఆ మాత్రం సాయం చేయకపోతే ఎలా? తీసుకురా ఆ బుట్ట. చిచ్చుకాకి ఒక్కో జామకాయను తీసుకుని ఇది డౌట్గా ఉంది, టేస్ట్ చేయాలి అంటూ సగం కొరికేస్తుంది. ఇది కూడా తేడాగా ఉంది అంటూ ఇంకోటి తినేస్తుంది. ఇలా బుట్టలో ఉన్న సగం కాయలు ఖాళీ చేసింది. అమ్మో, ఆ పండిన మామిడికాయ కూడా టేస్ట్ చేయాలా? తప్పదురా, రిస్క్ తీసుకోకూడదు. ఇటివ్వు. మొత్తానికి చిచ్చు చిన్ను కలిసి కడుపు నిండా పండ్లు తినేశారు. చోట గొడ్యాస, ఈ కాయల్లో పురుగులు లేవు, కానీ నేను సగం సగం కొరికేశాను కదా, ఇక అవి మీరు తినలేరు. నేనే ఇంటికెళ్ళి తింటాను. మీరు ధైర్యంగా తినండి. చోటు చిలుక బిక్కమొహం వేసి, సరే చిచ్చు, నీ మేలు ఎప్పటికీ మరవలేను. అక్కడి నుండి వెళ్ళాక, అమ్మో, టిఫిన్ అయింది, డెజర్ట్ అయింది, ఇప్పుడు లంచ్ సంగతి ఏంటి? లంచ్కి ఇంకా టైం ఉందిరా. ఈలోపు ఏదైనా స్నాక్ వేద్దాం. ఆ లూసీ పవర్ ఇంట్లో ఎప్పుడూ మంచి మంచి గింజలు ఉంటాయి, వెళ్దాం పదా. లూసీ పౌరం ఇల్లు. లూసీ పౌరం అద్దం ముందు నిలబడి తయారవుతూ ఉంది. ఆమె డైటింగ్లో ఉంది కాబట్టి కొన్ని మొలకెత్తిన గింజలు ఒక గిన్నెలో పెట్టుకుంది. లూసీ పౌరం తనలో తాను, ఈ రోజుటి నుండి స్ట్రిక్ట్ డైటింగ్, కేవలం మొలకలే తింటాను, సన్నగా అయిపోవాలి. అంతలో చిచ్చుకాకి కిటికీలో నుండి దూకింది. లూసీ, ఏంటా అద్దం ముందు తపస్సు? ఓహో, డైటింగా? అవును చిచ్చు, నేను కొంచెం బరువు పెరిగానని మాహిగారు చెప్పారు, అందుకే ఈ మొలకలు తింటున్నాను. చిచ్చుకాకి గిన్నె వైపు ఆశగా చూస్తూ, అయ్యా లూసీ, నీకొక విషయం తెలీదా? మొలకలు తింటే బరువు తగ్గుతారు నిజమే, కానీ ఈకలు రాలిపోతాయి. లూసీ పౌరం షాక్తో, ఏంటి, ఈకలు రాలిపోతాయా? నిజమా? నేను అబద్ధం చెప్తానా? మొన్న పక్క ఊరి పావురం ఇలాగే మొలకలు తిని ఇప్పుడు బోడిగుండతో తిరుగుతోంది. చూడటానికి కోడిలా ఉంది. నువ్వు పావురంలా ఉండాలా, కోడిలా మారాలా? వద్దు బాబోయ్, నాకు నా ఈకలు ముఖ్యం. మరి ఈ మొలకలు ఏం చేయ? పారేయక, అన్నం పరబ్రహ్మ స్వరూపం, అవి నాకివ్వు. మా కాకులకి ఈకలు రాలవు, మా స్కిన్ చాలా స్ట్రాంగ్, నేను చిన్న తినేస్తాం. తీసుకో చిచ్చు, నా ప్రాణం కాపాడావు. చిచ్చుకాకి ఆ గిన్నె లాక్కొని చిన్నుతో కలిసి చకచకా తినేసింది. బాగా నైలసే, కానీ ఉప్పు లేదు. డైటింగ్ అంటే మరి ఎంత చెప్పగానా? సరేలే, మేము వెళ్తాం. మధ్యాహ్నం కుహుబాతి ఇంట్లో చేపల పులుసట, అక్కడికి వెళ్ళాలి. మధ్యాహ్నం 1 గంట. కుహుబాతు ఇల్లు. కుహుబాతు చేపల పులుసు వండుతోంది. మహీగ్రద్ద గారు కూడా అక్కడే ఉంది. టుని, చోటు, లూసీ అందరూ అక్కడికొచ్చారు. కుహు, ఈరోజు చిచ్చు నీ ఇంటికొచ్చిందా? ఇంకా రాలేదు పునే, ఎందుకు? పొద్దున నా దగ్గర గారెలు తిని కడుపు నొప్పని అబద్ధం చెప్పింది. నా దగ్గర ఫ్రూట్ ఇన్స్పెక్టర్ అని చెప్పి జామకాయలు తినేసింది. నా దగ్గర ఈకలు రాలిపోతాయని చెప్పి మొలకలు లాక్కుంది. మహీగ్రద్ద నవ్వుతూ, ఓహో ఇదా సంగతి, ఆ చిచ్చు బద్ధకం ముదిరిపోయింది. వండుకోవడం బద్ధకం, తినడం మాత్రం ఆత్రం. దీనికి ఒక గట్టి పాఠం చెప్పాలి. ఏం చేద్దాం మహి గారు, నా దగ్గర చేపల పులుసు రెడీగా ఉంది. అది వస్తే మొత్తం ఖాళీ చేసేస్తుంది. ఒక ప్లాన్ వేద్దాం. కుహు, నువ్వు ఆ చేపల పులుసు దాచేయి. ఒక పెద్ద గిన్నెలో వేడి నీళ్లు పోసి అందులో రబ్బర్ చేపలు వెయ్యి, పైన కారం చల్లు, వాసన కోసం కొంచెం అసలు పులుసు వెయ్యి, మిగతా పని నేను చూసుకుంటాను. కాసేపటికి చిచ్చుకాకి చిన్నుకాకి అక్కడికొచ్చారు. అందరూ సీరియస్ గా ఉన్నట్టు నటించారు. హలో ఫ్రెండ్స్, ఏంటి అందరూ ఇక్కడే ఉన్నారు? ఓహో, కుహో స్పెషల్ పార్టీనా? వాసన అదిరిపోతుంది. రా చిచ్చు, నీకోసమే వెయిటింగ్. ఈ రోజు కుహు ఒక అద్భుతమైన వంట చేసింది, రబ్బర్ ఫిష్ కర్రీ. ఇది విదేశాల్లో చాలా ఫేమస్. ఇది తింటే జీవితంలో ఆకలి వేయదనుకో. చిచ్చుకాకి లొట్టలేస్తూ, నిజమా? ఆకలిదా? సూపర్, అయితే నాకు వంట చేసే పనే ఉండదు, త్వరగా వడ్డించండి. కూర్చో చిచ్చు, ఇదిగో స్పెషల్ ప్లేట్. కుహుబాతు ఒక పెద్ద ప్లేట్లో ఆ రబ్బరు చేపల పులుసు పోసింది. చూడ్డానికి ఎర్రగా చేపల్లాగే ఉన్నాయి, కాని అవి ప్లాస్టిక్ బొమ్మలు. చిన్నగా దాడి చెయ్యి. చిచ్చుకాకి ఆత్రంగా ఒక చేప ముక్కను నోట్లో పెట్టుకుని కొరికింది. క్రక్రా అని శబ్దం వచ్చింది, కాని ముక్క తెగలేదు. ఏంటి కుహ, ఏ చేప చాలా గట్టిగా ఉంది, ఉడకలేదా? అది అంతే చచ్చు, దాన్ని చూయింగ్ గమ్ ఫిష్ అంటారు. ఎంత నమిలితే అంత బలం, మింగు. చిచ్చుకాకి నమిలి నమిలి దవడలు నొప్పులు పుట్టాయి. చిన్నుకాకి కూడా నమలలేక ఉమ్మేశాడు. అమ్మో, ఇది రబ్బర్లో ఉంది, నా పళ్ళు ఊడిపోతున్నాయి. అవును కుహ, ఇది మింగలేకపోతున్నా.
కొంచెం గ్రేవీ వెయ్యి. కుహుబాతు గ్రేవీ పోసింది. అది కేవలం వేడి నీళ్లు, కారం పొడి. చిచ్చుకాకి గ్రేవీ తాగి, అమ్మ మంట మంట, నోరు కాలిపోతుంది, నీళ్ళు. అందరూ పగలబడి మరీ నవ్వారు. ఏమైంది చిచ్చు? ఫ్రూట్ ఇన్స్పెక్టర్స్ కి, డాక్టర్ కి ఈ రుచి నచ్చలేదా? చిచ్చుకాకి మంటతో ఏడుస్తూ, నన్ను మోసం చేశారు. ఇది చేపల కూర కాదు, రబ్బర్ కూర. మహి గారు, నువ్వే ఏదో చేసావు. అవును చిచ్చు, పొద్దుటి నుండి నువ్వు అందరిని ఎలా మోసం చేశావో మాకు తెలిసింది. కష్టపడకుండా, వండుకోకుండా అబద్ధాలు చెప్పి తింటే ఇలాగే ఉంటుంది. ఆ రబ్బర్ చేపలు నీ బద్ధకానికి మా గిఫ్ట్. చూసావా చిచ్చు, వండుకోవడం బద్ధకమైతే ఆకలితో ఉండాలి కానీ పక్క వాళ్ళని మోసం చేయకూడదు. కనీసం అడిగి తినొచ్చు కదా. చిచ్చుకాకి సిగ్గుతో తలదించుకుని, సారీ ఫ్రెండ్స్, నాకు వంట అంటే బద్ధకం, అందుకే ఇలా చేశాను. సారీరా, నా వల్ల నీకు కూడా రబ్బర్ ముక్కలే దక్కాయి. పర్లేదులే అమ్మా, కానీ ఎక్కడైనా వంట నేర్చుకో. నాకు నిజమైన చేపల పులుసు కావాలి. సర్లే, ఎడొక చిచ్చు, నీకు బుద్ధి వచ్చింది కదా, ఇదిగో నిజమైన చేపల పులుసు. కుహుబాతు అసలైన వంటకం తెచ్చి వడ్డించింది. చిచ్చుకాకి, చిన్నుకాకి ఆత్రంగా తిన్నారు. అబ్బా, ప్రాణాలు లేసొచ్చింది. కోహో, నీ చేతి వంట సూపర్. ఫ్రెండ్స్, ఇక నుండి నేను మీ ఇళ్ళకి దొంగల రాను. పని చేసుకుంటాను, వండుకుంటాను. మరి రేపు నా టిఫిన్ బాక్స్ లో ఏం పెడతావమ్మా? రేపు తుని ఆంటీ ఇంట్లో ఇడ్లీ అంట కదా, అక్కడే తిందాంలే. అందరూ హూసిని బద్ధకం తగలడా, నువ్వు మారవే. అందరూ గట్టిగా నవ్వారు. చిచ్చుకాకి కూడా నవ్వింది. సరేలే, రేపు నేనే ఉప్మా చేస్తాను, కానీ మీరందరూ వచ్చి తినాలి అని అంది. వద్దు బాబోయ్, నీ ఉప్మా తింటే మా పళ్ళు రాలిపోతాయని అందరూ పారిపోయారు. అలా ఆ రోజు చిచ్చుకాకి బద్ధకానికి ఒక చిన్న మందు పడింది. వండుకోవడం కష్టమే అయినా పక్క వాళ్ళని మోసం చేయడం కంటే అదే మేలని ఆమె తెలుసుకుంది. ఈ కథలోని నీతేంటంటే, సోమరితనం ఆకల్ని తీర్చదు, అవమానాన్ని తెస్తుంది. స్వయం కృషితో సంపాదించుకున్న తిండిలోనే నిజమైన రుచి ఉంటుంది. పక్షుల గ్రామంలో అదొక అద్భుతమైన మరియు వింతైన రోజు. ఆ గ్రామం మధ్యలో మాయా నది అని ఒక చిన్న ఏరు పారుతూ ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా మామూలుగానే ఉన్న ఆ నది ఈరోజు ఉదయం నిద్రలేచేసరికి వింతగా మారిపోయింది. ఆశ్చర్యం ఏంటంటే, నదికి కుడివైపున ఉన్న ఊరి భాగంలో దట్టమైన మంచు కురుస్తోంది. చెట్లన్నీ తెల్లగా మారిపోయాయి. గజగజ వణికించే చలికాలులు వీస్తున్నాయి. కాని నదికి ఎడమవైపున ఉన్న ఊరి భాగంలో మాత్రం సూర్యుడు ప్రకాశవంతంగా వెలుగుతున్నాడు. హాయిగా ఎండ కాస్తోంది. పూలు వికసిస్తున్నాయి. మధ్యలో పారుతున్న నది ఈ రెండు వాతావరణాలను విడదీస్తోంది. ఒక పక్క కాశ్మీర్ లాగా, ఇంకో పక్క కేరళ లాగా తయారైంది. దురదృష్టవశాత్తు మన చిచ్చుకాకి ఇల్లు ఆ మంచు పడే వైపు ఉంది. అదృష్టవశాత్తు తుని పిచ్చుక ఇల్లు ఎండ కాసేవైపు ఉంది. అలా ఉదయం 8 గంటలు. చిచ్చుకాకి తన ఇంటి వరండాలో తలకు మంకీ క్యాప్, పళ్ళు టకటకా కొట్టుకుంటూ వణికిపోతుంది. చిచ్చుకాకి వణుకుతూ, ఒరే చిన్నగా, ఆ పొయ్యిలో ఇంకాస్త కట్టెలు వేయరా, నా ఈకలు గట్ట కట్టుకుపోతున్నాయి. ఈ దరిద్రపు మంచు మన వైపు ఎందుకు పడాలి? ఆ నది అవతల చూడు, తునిగాడు ఎంత దర్జాగా ఎండలో కూర్చుని పేపర్ చదువుకుంటుందో. చిన్నుకాకి అతను కూడా వణుకుతూ, అమ్మో, కట్టెలైపోయాయి. ఈ చలికి బయటకు వెళ్లి తేవాలంటే నా ముక్కు రాలిపడిపోయేలా ఉంది. మనం కూడా ఆ నది దాటి అవతలకు వెళ్ళిపోదామమ్మా, అక్కడ ఎండ బాగుంది. చిచ్చుకాకి కోపంగా, ఊరికే వెళ్తే ఎలారా? మన ఇంటిని ఎవరు చూస్తారో? అయినా ఆ తుని పిచ్చగా ఆ మహిగ్రద్ద నన్ను చూసి నవ్వుతారు. చూసారా, చిచ్చుకాకి చలికి భయపడి పారిపోయొచ్చింది అని ఏడిపిస్తారా? నా పరువేమవ్వాలి? పొరో సంగతి తర్వాతమ్మా, ముందు నా ప్రాణం పోయేలా ఉంది. నేనిప్పుడు ఎగిరి అవతలకు వెళ్తాను. చిన్నుకాకి బర్రున ఎగిరి నది దాటి అవతలికి వెళ్లాడు. నది మధ్యలో ఉన్న లక్ష్మణ రేఖ దాటగానే ఒక్కసారిగా వెచ్చటి గాలి తగిలింది. చిన్నుకాకి హమ్మయ్య అని తునిపిచ్చుక ఇంటి ప్రహరీ గోడ మీద వాలాడు. అక్కడ తునిపిచ్చుక, బుజ్జిపిచ్చుక, లూసి పావురం హాయిగా ఎండలో కూర్చుని మామిడికాయ ముక్కలు తింటున్నారు. బుజ్జిపిచ్చుక చిన్నుని చూసి, చిన్నుక, ఏంటో గెటప్? అందులో స్వెట్టర్లేసుకొనొచ్చా? నీకు పిచ్చి పట్టిందా? చిన్నుకాకి స్వెట్టర్ తీసేస్తూ, నీకేం తెలుసు బుజ్జి నా బాధ? మీ వైపు మాత్రం వేసవి కాలంలో ఉంది. నాకక్కడ ఉండాలని లేదు. నేను ఇక్కడే ఉంటాను. పాపం చిచ్చు ఎలా ఉందో ఏంటో. ఒరే చిన్ను, మీ అమ్మని కూడా పిలుచుకురాపో.
ఈరోజు మనమందరం ఇక్కడే ఉందాం. అక్కడ చలికి తట్టుకోవడం కష్టం. కాని చిచ్చుకాకి ఒక వ్యాపార ఆలోచనొచ్చింది. ఆమె చలిలో వణుకుతూనే బుర్రకి పదును పెట్టింది. చిచ్చుకాకి తనలో తాను, ఆగవే చిచ్చు, ప్రతి సమస్యలో ఒక అవకాశం ఉంటుంది. అవతలి వాళ్ళకి ఎండ ఎక్కువైతే కూల్గా ఉండాలనిపిస్తుంది, యువతల వాళ్ళకి చలి ఎక్కువైతే వేడిగా ఉండాలనిపిస్తుంది. నేను ఈ రెండు ప్రాంతాలను కలిపి ఆ నది మీద ఉన్న వంతెనను ఒక పడిపోయిన కొబ్బరి చెట్టు నా ఆధీనంలోకి తీసుకుంటాను. అటు నుండి ఇటు రావాలన్నా, ఇటు నుండి అటు వెళ్ళాలన్నా నా దగ్గర వీసా తీసుకోవాల్సిందే. చిచ్చుకాకి వెంటనే ఒక పాత చెక్క ముక్క తీసుకుని దానిమీద బొగ్గుతో చిచ్చు ఇంటర్నేషనల్ టోల్ గేట్ అని రాసింది. ఆ బోర్డు పట్టుకుని నది మీదున్న కొబ్బరి చెట్టు వంతెన మధ్యలో కూర్చుంది. అంతలో మహిగ్రద్ద గారు ఎండవైపు నుండి చలివైపు రావడానికి బయలుదేరారు. ఆయనకు చల్లటి గాలి కావాలని అనిపించింది. చిచ్చుకాకి అడ్డుగా కర్ర పెట్టి, ఆగండి ఆగండి మహిగారు, ఎక్కడికి వెళ్తున్నారు? పాస్పోర్ట్ ఉందా? ఆ వీసా ఉందా? మహిగ్రద్ద ఆశ్చర్యంగా, ఏంటి చిచ్చు, మన ఊర్లో నాకే అడ్డమా? నేను అవతలకు వెళ్ళి కొంచెంసేపు చల్లగాలి పీల్చుకుందామని వెళ్తున్నా. అదేం కుదరదు సార్. మీరెప్పుడు సమ్మర్ జోన్ నుండి వింటర్ జోన్కి వెళ్తున్నారు. వాతావరణం మారుతుంది కాబట్టి క్లైమేట్ చేంజ్ ట్యాక్స్ కట్టాలి, లేకపోతే నో ఎంట్రీ. ఓసిని దంపదగా, సొంత ఊర్లో ట్యాక్స్ అంటే సరే, ఎంత కావాలి? చిన్నపిల్లలకి 50 రూపాయలు, పెద్దవాళ్ళకి 100 రూపాయలు. మహిగ్రద్ద విసుగ్గా 100 రూపాయలిచ్చి వంతెన దాటారు. అవతలికి వెళ్ళగానే అబ్బా, ఎంత చల్లగా ఉందో అని ఆనందించారు. ఇంతలో యువతలి వైపు చలివైపు నుండి కుహుబాతు గజగజ వణుకుతూ వచ్చింది. చిచ్చు, త్వరగా దారివ్వు, నేను ఆ ఎండలోకి వెళ్ళాలి. నా కాళ్ళు గడ్డగట్టకపోయి నడవలేకపోతున్నాను. నో ఫ్రీ ఎంట్రీ కోహ. ట్యాక్స్ కట్టు, లేదా నీ దగ్గర ఉన్న ఆ ఆరెంజ్ జ్యూస్ బాటిల్ నాకిచ్చేయి. రాక్షసదానా, ఫ్రెండ్ని కూడా దోచుకుంటున్నావా? సరే ఏడ్చు అని జ్యూస్ బాటిల్ ఇచ్చేసి ఎండవైపు పరిగెత్తింది. వ్యాపారం జోరుగా సాగుతోంది. చిచ్చుకాకి బోలెడు ఆహారం జమైంది. కాని అసలు సమస్య అప్పుడే మొదలైంది. లూసీ పావురం ఎండవైపు నుండి ఒక పెద్ద గొడుగు వేసుకుని వచ్చింది. చిచ్చు, ఈ ఎండ నా చర్మానికి మంచిది కాదు. నేను కాసేపు మంచులో స్కేటింగ్ చేయాలని అనుకుంటున్నాను. నాకు డిస్కౌంట్ లేదా? అందం ఉన్న వాళ్ళకి ట్యాక్స్ ఎక్కువ లోసే. నువ్వు 150 రూపాయలు ఇవ్వాలి. లూసీ పావురం అలిగి డబ్బులిచ్చి అవతలికి వెళ్ళింది. ఆమె మంచులోకి వెళ్ళగానే వావ్, కూల్ కూల్ అంటూ డాన్స్ చేయడం మొదలుపెట్టింది. కాని మహిగ్రద్ద గారు చలివైపు ఉన్నవారు అకస్మాత్తుగా తుమ్ము మొదలు పెట్టారు. హచ్ హచ్, అమ్మో, ఈ చలి మరీ ఎక్కువగా ఉంది. నా ముక్కు దిబ్బడ వేసింది. నేను మళ్ళీ ఎండలోకి వెళ్ళిపోతాను అని వెనక్కి వచ్చారు. అదే సమయంలో కుహుబాతు ఎండవైపున్నది చెమటలు కక్కుతోంది. బాబాయ్, ఇక్కడ ఎండ మరీ మండిపోతుంది. నా ఏకలు కాలిపోతున్నాయి. నేను మళ్ళీ చలిలోకి వెళ్తాను అని ఆమె కూడా వెనక్కొచ్చేసింది. ఇద్దరు వంతెన మీద చిచ్చుకాకి దగ్గర కలిశారు. ఆగండి, మళ్ళీ ట్యాక్స్ కట్టాల్సిందే. రిటర్న్ జర్నీకే డబల్ ఛార్జ్. మహిగ్రద్ద కోపంతో, ఏంటే, ఇందాకే కదా ఇచ్చాను, ఒక్క నిమిషం కూడా అవ్వలేదు. నన్ను వెళ్ళనివ్వచ్చు, లేకపోతే నిన్ను ఎత్తి నదిలో పడేస్తాను. అవును చిచ్చా, మాకే పిచ్చెక్కుతుంటే నీ ట్యాక్స్ గోలేంటి? తప్పుకో. చిచ్చుకాకి మొండిగా కుదరదని కూర్చుంది. వంతెన మీద ట్రాఫిక్ జామ్ అయింది. అటు నుండి లూసి పావురం కూడా నాకు చలేస్తుంది, నేనొచ్చేస్తానని అరుస్తోంది. అప్పుడే తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక అక్కడికొచ్చారు. చిచ్చు, ఏంటి అరాచకం? ప్రకృతి అందరికీ సమానం. నువ్వు దాన్ని వ్యాపారం చేస్తావా? చూడు, అందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారు. నేను కష్టపడి టోల్ గేట్ కట్టాను, నా లాభం నాకు రావాలి కదా. అంతలో నదిలో ఒక వింత జరిగింది. ఆ ఎండవేడికి మంచు చలికి మధ్యలో గాలి వేగంగా వీచింది. దానివల్ల నదిలో నుండి దట్టమైన పొగమంచు పుట్టింది. ఆ పొగమంచు వంతెనను కప్పేసింది. అయ్యో, ఏమీ కనిపించడం లేదే. నా టోల్ గేట్ ఎక్కడుంది? నా డబ్బుల డబ్బా ఎక్కడుంది? ఆ పొగమంచులో ఎవరికీ ఏమీ కనిపించక అందరూ అటూ ఇటూ గుద్దుకోవడం మొదలుపెట్టారు. ఒరే, ఎవర్రా నా కాలు తొక్కింది? క్వాక్, క్వాక్. నా తోక మీద ఎవరో కోరుతున్నారు. నా మేకప్ బాక్స్, అమ్మో, నా మేకప్ బాక్స్ నదిలో పడిపోయింది. నా డబ్బుల డబ్బా, నా డబ్బా. దబ్బని ఒక పెద్ద శబ్దం వచ్చింది. చిచ్చుకాకి కంగారులో కాలు జారి నదిలో పడిపోయింది. కాపాడండి, అరే కాపాడండి రా. నీళ్ళు చల్లగా ఉన్నాయి. కాదు కాదు, వేడిగా ఉన్నాయి. అబ్బా, రెండు కలిపి వింతగా ఉన్నాయి. మహిగ్రద్ద వెంటనే తన పెద్ద రెక్కలతో గాలిని విసిరి పొగమంచును తరిమేశాడు. అప్పుడు కనిపించింది అసలు దృశ్యం.
చిచ్చుకాకి నదిలో సగం మునిగి ఉంది. తుని పిచ్చుక నవ్వుతూ, చూసావా చిచ్చు, అత్యాశకి పోతే ఏమైందో? ఇప్పుడు నువ్వు న్యూట్రల్ జోన్లో ఉన్నావు. అటు చలి లేదు, ఇటు ఎండ లేదు, కేవలం నీళ్లు మాత్రమే. మహిగ్రద్ద కిందకి వాలి చిచ్చుకాకిని బయటికి లాగాడు. చిచ్చుకాకి తడిసి ముద్దయిపోయింది. చిచ్చుకాకి వణుకుతూ, నాకు బుద్ధొచ్చింది మహిగారు. ఈ వెదవ టోల్ గేట్ వద్దు, ఏం వద్దు. నాకిప్పుడు వెచ్చగా మంట కావాలి. చిచ్చు అత్త, నువ్వు వసూలు చేసిన డబ్బులన్నీ నదిలో పడిపోయాయి. నీటిలో కొట్టుకుపోతున్నాయి చూడు. పోనీలే బుజ్జి, ప్రాణం ఉంటే బజ్జీలు అమ్ముకొని బ్రతకొచ్చు. అప్పుడు తుని పిచ్చుక ఒక మంచి మాట చెప్పింది. చూడండి ఫ్రెండ్స్, మన ఊరికి ఇలా 2 రకాల వాతావరణం ఉండడం ఒక వరం. ఎవరికి చలి కావాలో వాళ్ళు అటు వెళ్ళండి, ఎవరికి ఎండ కావాలో వాళ్ళు ఇటు రండి. కాని మధ్యలో గోడలు కట్టకండి. మనం పక్షులం, మనకు సరిహద్దులు ఉండకూడదు. అందరూ తుని మాటలకు చప్పట్లు కొట్టారు. ఆ రోజు సాయంత్రం అందరూ కలిసి ఎండవైపున్న నది ఒడ్డున పెద్ద విందు చేసుకున్నారు. చిచ్చుకాకి ఇంకా వణుకుతూనే, అతనే విందు బాగుంది, కానీ రేపు ఉదయం మళ్ళీ నా ఇంటికి వెళ్ళాలంటే భయంగా ఉంది. ఈ రాత్రికి మీ ఇంట్లో పడుకోనా? రెంట్ ఇస్తాలే. మళ్ళీ రెంట్ అంటోంది. చిచ్చు, నీకు బుద్ధి రాదు. అందరూ గట్టిగా నవ్వారు. ఆ వింత గ్రామంలో, ఆ వింత నది ఒడ్డున పక్షుల నవ్వులు మారుమ్రోగాయి. ప్రకృతి ఎంత వింతగా ఉన్నా స్నేహం మాత్రం ఎప్పుడూ వెచ్చగానే ఉంటుందని అందరికీ అర్థమైంది. ఈ కథలోని నీతేంటంటే, ప్రకృతిని ఆస్వాదించాలి కాని స్వార్థానికి వాడుకోకూడదు. ఆపదలో ఉన్నప్పుడు స్నేహితులే ఆదుకుంటారు.